హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు 100 ఫీట్ రోడ్లో ఉన్న బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి. అది చూపిస్తున్నాను. ఇదండి యాక్చువల్గా బిల్డింగ్ అయితే ఇది టోటల్గా 235 గజాల్లో ఉన్న G+4 అనమాట. బిల్డింగు టోటల్గా 4 ఫ్లోర్స్ బిల్డింగు ఇది. అండ్ పైన పెంట్ హౌస్ కూడా వస్తుంది. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూమ్ వస్తుంది అనమాట. టోటల్గా 4 3 బెడ్రూమ్స్. ఇది రోడ్ అయితే 40 ఫీట్ రోడ్ అనమాట ఇది. అండ్ 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది బిల్డింగ్ అయితే. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూము. ఫ్లోర్ వైజ్ వచ్చేపాటికి 1900 SFT వస్తుంది. టోటల్గా 9300 SFT ఇది. టోటల్ 9300 SFT. ఇది 4 కార్ పార్కింగ్ ఇచ్చాడు. 5 వస్తుంది కార్ పార్కింగ్ అయితే. ఇదంతా కార్ పార్కింగ్ అవుతుంది. విత్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూము. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 100 ఫీట్ రోడ్ అనమాట. బిల్డింగ్ మొత్తం అయితే సేల్కి ఉంది. అండ్ సైట్ కూడా వచ్చేసి 235 గజాలు, దగ్గర 5 సెంట్లు వస్తుంది అనమాట సైట్ అయితే. అండ్ వాచ్మెన్ రూమ్ ఇక్కడ వస్తుంది. ఇది వాచ్మెన్ రూము. అండ్ ఇది వచ్చేసేపటికి లిఫ్ట్ అనమాట. అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ మాత్రమే పెండింగ్లో ఉంది. అండ్ బిల్డింగ్ ఫైనల్ కోటింగ్ అయితే వేయాలి. ఫైనల్ కోటింగ్ కూడా పెండింగ్లో ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. టోటల్గా 4 ఫ్లోర్స్ సేమ్ ఉంటాయి. పైన టెర్రస్ మీద అయితే ఒక పెంట్ హౌస్ వస్తుంది అనమాట. ఆఫీస్ రూమ్ లాగా పెంట్ హౌస్ వస్తుంది. ఇది 100 ఫీట్ రోడ్ అవుతుందండి. జస్ట్ ఒక హాఫ్ ఎకర్ అయితే మధ్యలో ఉంటుంది రోడ్డుకి. 100 ఫీట్ రోడ్డుకి దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ ఇలా వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. రోడ్ అయితే వెస్ట్ రోడ్ అవుతుంది, కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లో ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ విత్ కబోర్డ్స్ అనమాట. 4 ఫ్లోర్స్ కబోర్డ్స్ వేసేసి ఉన్నాయి. అండ్ UPVC విండోస్ అండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా సెట్ అయిపోయింది. ఒక ఫైనల్ కోటింగ్ మాత్రమే ఉంది. అండ్ బాత్రూమ్ కమోడ్స్ ఫిట్ చేయాలి. బాత్రూమ్ కమోడ్స్ ఇంకా పెట్టలేదు. బాత్రూమ్ కమోడ్స్ ఫిట్ చేయాలి. అండ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. ఓవరాల్గా బిల్డింగ్ అయితే సేల్కి ఉంది. బిల్డింగ్ మొత్తం ఇస్తారు, ఫ్లోర్ వైజ్ కాదు. బిల్డింగ్ మొత్తం అయితే ఇస్తారు సేల్కి. ఇది అండ్ రెంట్ కూడా వచ్చేసేపటికి ప్రపోజల్లో ఉంది 1,20,000 పర్ మంత్. బిల్డింగ్ మొత్తం మీద 1,20,000 ప్రపోజల్లో ఉంది. ఎవరైనా తీసుకునే వాళ్ళని తీసుకున్నాక కూడా మేము వాళ్ళకి అటాచ్ చేస్తాము. రెంట్ వాళ్ళని కూడా అటాచ్ చేస్తాము. మీకు 1,20,000 అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రెంటు. అండ్ కిచెన్ వచ్చేసేపటికి ఓవరాల్ ఇది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. కిచెను ఇదంతా కిచెన్ అవుతుంది. కిచెన్లో కూడా వుడ్ వర్క్ చేసేసింది. ఇదైతే కిచెన్లో కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసింది. సపరేట్ ఫ్రిడ్జ్ పాయింట్ అక్కడ ఇచ్చారు. అండ్ మోడ్యులర్ కిచెను అండ్ వాష్ ఏరియా ఇది. ఇదైతే సర్వీస్ అపార్ట్మెంట్కి అడిగారండి. రెంటల్కి సర్వీస్ అపార్ట్మెంట్కి అడిగారు అనమాట. ఇది సేల్కి ఉంది కాబట్టి ఇంకా ఏ డెసిషన్ చెప్పలేదు. ఎవరైనా బిల్డింగ్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి కనెక్ట్ చేస్తామని, వాళ్ళకి అసైన్ చేస్తాము. వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వాళ్ళ ప్రపోజల్ అయితే 1,20,000 బిల్డింగ్ మొత్తం మీద పర్ మంత్ వచ్చేసేపటికి ప్రపోజల్ వాళ్ళది. ఇదంతా మనకి డైనింగ్ హాల్ అవుతుందన్నమాట. డైనింగ్ హాలు, సపరేట్ పూజా మందిర్ ఇక్కడ ఇచ్చారు. సపరేట్ పూజా మందిర్. ఇదంతా ప్రకృతి సెట్ అయితే అక్కడ ఇచ్చారన్నమాట. సేమ్ ఇలాగ ఉంటుంది ప్రతి ఫ్లోరు. టోటల్గా 4 ఫ్లోర్స్ సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట. అండ్ సపరేట్ ఆర్చ్ వచ్చింది డైనింగ్కి, హాల్కి వచ్చేసేపటికి. అండ్ టీ పక్కన వచ్చింది అనమాట. ప్లైవుడ్ లామినేటెడ్ కబోర్డ్స్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ స్లైడింగ్ డోర్స్తో. అండ్ 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. టైలింగ్ వచ్చేసేపటికి. ఓకే, UPVC విండోస్ అండ్ బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇంకా కమోడ్స్ మాత్రమే ఫిట్ చేయలేదు. బాత్రూమ్ టైల్స్ అయితే వేసేసారు. అండ్ వాల్ టైల్ కూడా ఇచ్చేసారు. యాంటీ స్క్విడ్ బాత్రూమ్ టైల్స్ ఇచ్చారు. ఇది వచ్చేపటికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ 2x4 వెట్రిఫైడ్ టైల్స్ వేసి
ఇది సీలింగ్ కబోర్డ్స్ అన్నీ చేసేసే ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ అలా పెండింగ్ ఉన్నది ఏంటంటే ఫైనల్ పెయింటింగ్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ ఒకటి, 25 kV ట్రాన్స్ఫార్మర్ ఒకటి, ఫైనల్ పెయింటింగ్ అండ్ కమోడ్స్ అనమాట. బాత్రూమ్ కమోడ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి సెట్ చేయాలి. అవి కూడా సెట్ చేసేస్తారు. వాటితో పాటు కలిపి ప్రైస్ చెప్తున్నారు అనమాట. అండ్ సెకండ్ బెడ్రూమ్కి ఏమో బాల్కనీ వస్తుంది. ఇది రోడ్ వై బాల్కనీ వస్తుంది. వెస్ట్ రోడ్ కదా, వెస్ట్ రోడ్ బాల్కనీ వస్తుంది. విత్ అటాచ్ టాయిలెట్తో బాల్కనీ అయితే ఇలా వస్తుంది అన్నమాట. గ్లాస్ బాల్కనీ, అది సెకండ్ బెడ్రూము. థర్డ్ బెడ్రూమ్ వచ్చేపటికి ఇంత వస్తుంది. ఇది కూడా అటాచ్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ ఫైనల్ కోటింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ కబోర్డ్స్ కూడా ఏంటంటే స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. కబోర్డ్స్ కూడా ఇది థర్డ్ బెడ్రూము. ఓవరాల్గా 235 గజాల్లో ఉన్న G+4 ఇండివిజువల్ బిల్డింగ్ అండి ఇది. అండ్ పైన పెంట్ హౌస్ ప్లస్ G+4 ప్లస్ పెంట్ హౌస్ వస్తుంది. టోటల్గా 9300 SFT. బిల్డింగ్ మొత్తం మీద 9300 SFT అనమాట. అండ్ రెంటల్ ప్రపోజల్ కూడా ఉంది. సర్వీస్ అపార్ట్మెంట్కి అడుగుతున్నారు. 1,20,000 అయితే ప్రపోజల్ ఉంది. ఎవరైనా పార్టీకి తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అసైన్ చేస్తాము. రెంటల్ ప్రపోజల్ కూడా వాళ్ళకి అసైన్ చేస్తాం. వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మాకు వచ్చిన ప్రపోజల్ అయితే 1,20,000 పర్ మంత్ వచ్చేసి బిల్డింగ్ మొత్తం మీద సర్వీస్ అపార్ట్మెంట్కి. అండ్ సో ఓవరాల్గా ఇది బిల్డింగు. టోటల్ 4 ఫ్లోర్స్ అయితే సేమ్ ఉంటాయి, ఏ మార్పు ఉండదు. విత్ కబోర్డ్స్తో సహాను. ఫైనల్గా చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఏమైనా ఉంటే మాత్రం చేసిస్తారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 3,70,00,000 3,70,00,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది, మాట్లాడచ్చు. అండ్ దీని ఎస్బీఐ లోన్, దీని మీద ఎస్బీఐ లోన్ కూడా వస్తుంది. ఆ లోన్ వచ్చేసేపటికి 2,60,00,000 వరకు ఎస్బీఐలో ఎస్టిమేషన్ వేసారన్నమాట. 2,60,00,000 వరకు ఇస్తారు లోన్ అయితే. ఎస్బీఐ లోన్ అది కూడా. ఎస్బీఐలో అదర్ బ్యాంక్స్ ప్రైజ్ అయితే ఇంకా ఎక్కువ రావచ్చు మీ ప్రొఫైల్ని బట్టి. అండ్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 1,20,00,000 ఉంది గవర్నమెంట్ వాల్యూ. ఈ బిల్డింగ్ది గవర్నమెంట్ వాల్యూ 1,20,00,000 ఉంది. గవర్నమెంట్ డాక్యుమెంట్ వాల్యూ అనమాట అది. అండ్ లోన్ కావాలంటే మాత్రం 2,60,00,000 వరకు లోన్ ఇస్తారు. ప్రైస్ మేము కోట్ చేస్తుంది 3,70,00,000 నెగోషియబుల్ ప్రైస్ అనమాట. 235 గజాలు, G+4 బిల్డింగు ప్లస్ పెంట్ హౌసు విత్ కబోర్డ్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ అన్నీ సెట్ చేసిస్తాము. రెంటల్ కావాలన్నా కూడా మేము చూపిస్తాము. ఆల్రెడీ మాకు అప్రోచ్ అయ్యి ఉన్నారు కాబట్టి రెంటల్ పర్పస్ కావాలని. సో ఇదండి ఓవరాల్గా బిల్డింగ్ అయితే. ఇది ఇండివిజువల్ బిల్డింగ్ అనమాట, 4 ఫ్లోర్ల బిల్డింగు. సో మొత్తం మీద తీసుకునే వాళ్ళకైతే నెగోషియేషన్ ఉంటుంది. ఫ్లోర్ వైజ్గా అయితే సేల్ చేయరు, ఓన్లీ మొత్తం బిల్డింగ్ కలిపి సేల్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఈ బడ్జెట్కి కన్సిడర్ చేయొచ్చు. ఈ బడ్జెట్ ఉంది అనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. అండ్ మావైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మాదైతే మెయిన్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. మాది కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ. పద్మావతి కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఉంది మాది. ప్రజెంట్ మేము నూజివీడులో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. పార్టీకి కాంట్రాక్ట్ బేసిస్ మీద స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటాము. ఓవరాల్గా మేమే చేస్తాము మొత్తం హౌస్ అంతాను. ప్లాన్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసే వరకు అంతా మేమే చూసుకుంటాం అనమాట. ప్రజెంట్ అక్కడ జరుగుతుంది కన్స్ట్రక్షన్ అయితే మాది. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటే కన్స్ట్రక్షన్ కావాలి, కన్స్ట్రక్షన్ చేయించాలి అనుకున్న వాళ్ళకి కూడా అప్రోచ్ అవ్వచ్చు. సేమ్ కాంటాక్ట్ నెంబరు చౌదరి బాబు, సేమ్ కాంటాక్ట్ నెంబరు, కాంటాక్ట్ అవ్వచ్చు. సో కన్స్ట్రక్షన్ కూడా చేసి పెడతాం మేమైతే. థ్యాంక్ యూ.